ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి 2 వేస్ ఉంటాయి అనుకున్నాం. ఒకటి డేవ్ C++ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవడం, లేదనుకుంటే సింపుల్గా గూగుల్లో ఆన్లైన్ సి కంపైలర్ అని టైప్ చేయండి. ఆన్లైన్ సి కంపైలర్ GDB అని వచ్చేసింది. సో ఇక్కడ ఆన్లైన్ ఎడిటర్ ఉంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మనకి ఇలా ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ అనే 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ అరిథమెటిక్ ఆపరేషన్స్కి ప్రోగ్రామ్ రాస్తున్నాం. సో మనం ఇన్పుట్ ఏం తీసుకుంటున్నాం, A, B అని 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. ఓకేనా. అరిథమెటిక్ అడిషన్ను ప్రింట్ చేయడానికి యాడ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. సబ్ట్రాక్షన్ ప్రింట్ చేయడానికి సబ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. మల్టిప్లికేషన్కి మల్ అని ఒకటి తీసుకుంటున్నా. డివిజన్కి div అని తీసుకుంటున్నా. డివిజన్కి డివిజన్ అని తీసుకుంటున్నా. అండ్ మాడ్యులస్కి MOD అని తీసుకుంటున్నా. సో 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ కూడా మనకు కావాలి. సో ఇప్పుడు మనము వేరియబుల్స్ని ఎంటర్ చేస్తున్నాం కదా. ఫస్ట్ ఏమనుకున్నాం, A = 10 అని ఒకసారి అనుకున్నాం, B = 5 అని ఒకసారి అనుకున్నాం. దీనికి మనము అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. అడిషన్ అంటే ఏంటి, యాడ్ కాబట్టి A ప్లస్ బిని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. నెక్స్ట్ సబ్ట్రాక్షన్కి ఏం చేస్తున్నాం, సబ్ట్రాక్షన్ అంటే ఏంటి, A మైనస్ బిని రాసేసాం. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి, A ఇంటూ బిని మల్టిప్లికేషన్ చేసాం. డివిజన్ అంటే ఏంటి, డివిజన్ అని రాసాం. మనం మొత్తం కరెక్ట్గా రాయాలి, క్యాపిటల్ లెటర్స్ లాగా వాడకూడదు. ఎలా తీసుకుంటున్నామో అలాగే వాడాలి. A/B చేస్తున్నాం. తర్వాత మాడ్యులస్ ఏమన్నాం, MOD అన్నాం. దానికి MOD అంటే ఏంటి, A%B అని క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, మనము ఇన్పుట్స్ ఇచ్చేసాము AB అని. అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్, మాడ్యులస్ అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసాం. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేయాలి. ప్రింట్ఎఫ్. ఇప్పుడు నేను ప్రింట్ చేయాలి, అడిషన్ని ప్రింట్ చేస్తున్నా. సపోజ్ ఒక్కొక్కటి ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. అడిషన్ అని అర్థం. అడిషన్ = అది %d అంటే అది ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఇంటీజరే వస్తుంది కాబట్టి యాడ్ అని అన్నాను. సో ఇప్పుడు ఇక్కడ సెమీకాలన్ ఇచ్చేసి ఇప్పుడు ఇది కంపైల్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. చూడండి ప్రోగ్రామ్ని వచ్చిందా, యాడ్ 15 అని వచ్చేసింది కదా, వచ్చేసింది. ఇప్పుడు మల్టిప్లికేషన్ అంటే సబ్ట్రాక్షన్ చేద్దాం. దీనికి ఇంకో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తీసుకుంటాం. అన్నీ ఒకటే దాంట్లో కూడా తీసుకోవచ్చు, కానీ ఇంకొంచెం క్లారిటీగా మీకు అర్థం కావాలి కాబట్టి సపరేట్గా /n అంటే ఈ నెక్స్ట్ ప్రింట్ అయ్యే సబ్ట్రాక్షన్ అనేది సపరేట్ లైన్లో ప్రింట్ అవ్వడం కోసం నెక్స్ట్ ఇంకొక /n అని తీసుకున్నాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్ మనకి ఎంత రావాలి, 10 - 5 అంటే 5 రావాలి. ఒకసారి రన్ చేసి చూసుకుందాం. వచ్చేసింది కదా, సబ్ట్రాక్షన్ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. మల్టిప్లికేషన్ /n మల్ = %d అన్నాను. %d అంటే ఆ మల్టిప్లికేషన్ వాల్యూ మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవ్వాలి. అది మళ్ళీ వేరియబుల్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఇవ్వాలి. సో 10 × 5 50 వచ్చిందా, 50 వచ్చేసింది. మల్టిప్లికేషన్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ డివిజన్ చేద్దాం. ప్రింట్ఎఫ్ /n డివిజన్ అని ఇచ్చాం. మనం డివిజన్ అని ఇచ్చాం కాబట్టి డివిజన్ అనే తీసుకుందాం. %d div అన్నాను. డివిజన్ మనకు ఆన్సర్ ఎంత రావాలి, 10/5 అంటే 2 రావాలి. ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది ఎర్రర్, డివిజన్ = డివిజన్ కదా, div అని ఇచ్చాం కదా, రావట్లేదు. డివిజన్ అని ఇచ్చేద్దాం. వచ్చిందా, డివిజన్ 2 వచ్చేసింది. ఎర్రర్ క్లియర్ అయింది కదా. అంటే మనం కరెక్ట్గా అలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటే నెక్స్ట్ టైం అలాంటి ఎర్రర్స్ మనకి రావు. అందుకే అబ్జర్వ్ చేసుకున్నట్టు అన్నిట్లో రాసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మాడ్యులస్ అంటే ఏంటి, సింపుల్గా ఏం చెప్పాను నేను, రిమైండర్ అని చెప్పాను. mod = %d. mod మనకేం రావాలి, 10/5 అంటే రిమైండర్ ఎంత వస్తుంది, 10ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. ఆ 0 వస్తుందా లేదా అని చెక్ చేద్దాం. మళ్ళీ వచ్చిందా, ఇది A = 10 B = 5 తీసుకున్నప్పుడు వచ్చిన అవుట్పుట్. ఓకేనా, కనబడుతుంది అందరు. ఓకే, ఇప్పుడు ఇంకొక వాల్యూస్ తీసుకుందాం. మనం A = 31 తీసుకుందాం, B = 30 తీసుకుందాం. అప్పుడు ఎలా ఆన్సర్స్ వస్తాయి చూద్దాం. A = 31,
బి ఈజ్ ఈక్వల్ టు 30 అని తీసుకున్నాం. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఏ ఈజ్ ఈక్వల్ 31 బి ఈజ్ ఈక్వల్ 30 అంటే యాడ్ 61 వస్తుంది, సబ్ట్రాక్షన్ 1 వస్తుంది, మల్టిప్లికేషన్ 31 ఇంటూ 30 ఏదైతే ఆన్సర్ వస్తుందో అలా వస్తుంది. మల్టిప్లికేషన్ ఏమొస్తుంది, డివిజన్ ఏమొస్తుంది 1 వస్తుంది, మాడ్ ఏమొస్తుంది 1 వస్తుంది. వచ్చింది కదా, డివిజన్ 1 వచ్చింది, మాడ్ 1 వచ్చింది. చూడండి అవుట్పుట్ కూడా చూడండి కరెక్ట్గా వచ్చిందా. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏ వాల్యూ 30 తీసుకొని బి వాల్యూ 31 తీసుకుంటే ఎలా వస్తుంది. ఏ వాల్యూని 30ని డివైడ్ చేస్తే మనకు రిమైండర్ 0. జనరల్గా రిమైండర్ మనకు పాయింట్స్లలో డివిజన్ వస్తుంది, కానీ డివిజన్ ఇక్కడ మనకు రాదు, ఎందుకంటే మనము డివిజన్ అనేదాన్ని ఇంటీజర్గా తీసుకున్నాం కాబట్టి మనకు రాదు. సో ఇప్పుడు ఎలాంటి అవుట్పుట్ వస్తుందో చూడండి. మాడ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మాడ్ వాల్యూ ఎంత ఉంది, 30 ఉంది. అంటే ఏ పర్సెంటైల్ బి క్యాలిక్యులేట్ చేస్తున్న టైంలో ఇఫ్ ఏ వాల్యూ ఈస్ లెస్సర్ దాన్ విత్ బి, ఏ వాల్యూ అనేది బి కంటే స్మాల్ అయిందంటే అదే ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు సేమ్ ఇంకో ఎగ్జాంపుల్ దీంట్లో మార్చేస్తాను. ఓన్లీ మాడ్ మీద ఫోకస్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు నేను 309 అన్నాను, బి ఈజ్ ఈక్వల్ టు నేను 314 అన్నాను. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, 309 పర్సెంటైల్ 314 అంటే 309 అనేది 314 కంటే స్మాల్ కాబట్టి మనకు 309 ఆన్సర్ రావాలి. అబ్జర్వ్ చేయండి, వచ్చిందా 309. సో ఇది అరిథమెటిక్ ఆపరేటర్స్కి ఒక సింపుల్ సి ప్రోగ్రామ్. ఓకేనా, నేను కామెంట్స్లో ఈ ప్రోగ్రామ్ని మీకు పెట్టేస్తాను, కామెంట్లో ప్రోగ్రామ్ పెడతాను, అవుట్పుట్ పెడతాను. ఓకేనా అండి. మీరు కూడా మీ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేసుకున్న పర్లేదు, మొబైల్లో కూడా ఆన్లైన్ కంప్యూటర్ అని ఆన్లైన్ సి కంపైలర్ అని ఓపెన్ చేయండి. అప్పుడు ఆన్లైన్ జీడిబి అని వస్తుంది, అది క్లిక్ చేయండి, డైరెక్ట్గా ఈ ప్రోగ్రామ్ వస్తుంది. మీరు ఈ ప్రోగ్రామ్ని టైప్ చేసేసి ఏ ప్రోగ్రామ్నైనా గుర్తుంచుకోండి, ఒకే రకమైన ఇన్పుట్స్ తోటి చూడకూడదు. నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ వచ్చేలాగా మనం అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడు మనకు అన్ని రకాల కేసెస్ని చెక్ చేసినట్టు. ఇక్కడ అన్ని రకాల కేసెస్ని చెక్ చేసాము, అలా అన్ని రకాల అవుట్పుట్స్ రావాలి. ఓకేనా అండి, రైట్ అండి.